హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు కథ పేరు బంగారం పిచ్చి. తల్లి వెంట గుడికి వెళ్ళిన రవి దేవుడి దర్శనం చేసుకుని బయటికి వచ్చాడు. తల్లి ఇంకా గర్భగుడిలో ఏవో అర్చనలు చేయిస్తున్నది. కొత్త చెప్పులు కాజేయాలని గుడికి వచ్చావా? నిన్నీ గుడి దగ్గర ఏనాడు చూడలేదు అంటూ ఒక అమ్మాయి నవ్వుతూ రవి దగ్గరికి వచ్చింది. రవి ఆ మాటలకు తెల్లబోయాడు. అలా తెల్లమొహం వేశావేమిటి? రఘు కనిపిస్తే వెంటనే పంపమని మీ నాన్న చెప్పాడు అన్నదామె. ఆ అమ్మాయి తనను ఎవరో రఘు అనే అతడు అనుకుంటుందని రవి, మా నాన్న నా చిన్నప్పుడే పోయాడు, నేను రఘును కాను, పొరబడుతున్నావు అన్నాడు. ఆమె ఆశ్చర్యంతో రవిని తేరిపారా చూస్తూ, ఏమిటి, నా కళ్ళను నేనే నమ్మలేకపోతున్నాను, నువ్వు అచ్చం రఘులా ఉన్నావు, మీరు ఒకరినొకరు చూసుకుంటే అద్దంలో ముఖం చూసుకుందామనుకుంటారు అన్నది. అచ్చం తనలాంటి వాడు ఇంకొకడున్నాడన్న సంగతి విని రవికి చాలా కుతూహలం కలిగింది. ఆమె రవిని తన ఇంటికి తీసుకుపోయి గదిలో ఒక కుర్చీ చూపిస్తూ, ఇలా కూర్చో, ఇప్పుడే రఘును పిలుచుకు వస్తాను అంటూ బయటికి పోతూనే చప్పున గది తలుపు మూసేసింది. ఆమె రవికి కిటికీలో నుంచి ఒక కాగితం కలం అందించి, ఇప్పుడు నువ్వు నా ఖైదీవి, ఈ కాగితం మీద నేను చెప్పినట్లు రాయి, అప్పుడు మీ అమ్మకి ఎలాంటి ప్రమాదమూ జరగదు అన్నది కరుకుగా. రవి విస్తుపోతూ, నువ్వెవరు, నన్ను ఈ గదిలో ఎందుకు బంధించావు అన్నాడు. ప్రశ్నలకు సమాధానాలు రావు, నేను చెప్పబోయేవి రాయి అంటూ ఆమె గట్టిగా కసురుకున్నది. రవి ఆమె చెప్పినట్టుగా తల్లికి తను క్షేమంగా తిరిగి రావాలంటే ఈ ఉత్తరం తెచ్చిన అమ్మాయికి ఉన్న నగలన్నీ ఇవ్వవలసిందిగా రాశాడు. ఆమె ఆ కాగితం తీసుకుని ఇంటికి తాళం పెట్టి వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి గుడి దగ్గరికి వెళ్ళేసరికి రవి తల్లి అతడి కోసం దిక్కులు చూస్తున్నది. ఆమె రవి తల్లిని సమీపించి కాగితం ఆవిడ చేతికి ఇచ్చింది. ఉత్తరం చదివిన రవి తల్లి ముఖం పాలిపోయింది. నగలన్నీ ఇవ్వమని రాశాడు, అన్నీ ఇంట్లోనే ఉన్నాయి, ఇచ్చేస్తాను, నా కొడుకు మాత్రం ఎలాంటి హాని చేయకు అన్నది వణుకుతున్న గొంతుతో. రవి తల్లి ఆమెను ఇంటికి తీసుకుపోయి ఇనప్పెట్టె ఉన్న గది చూపి, నీకు కావలసిన నగలు తీసుకో అని వాకిలి దగ్గరకు పోయింది. ఆమె ఇనప్పెట్టెలోని నగలన్నీ మూటగట్టుకొని లేచి చూస్తే గది తలుపు మూసి ఉన్నది. రవి తల్లి బయట కిటికీ దగ్గర నిలబడి, నా కొడుకు ఈ గదిలోకి వచ్చాక నువ్వు గడప దాటి వెళ్తావు, ఇంటికి కాదు, తిన్నగా చెరసాలకు. నా వంట పని పూర్తయ్యే లోపల నా కొడుకు ఎక్కడున్నాడో మర్యాదగా చెప్పు అని వంటగదిలోకి వెళ్ళిపోయింది. ఆ సరికి బాగా చీకటి పడిపోయింది. తనను గదిలో బంధించిన ఆవిడను గురించి ఆలోచిస్తూ రవి కుర్చీలో నుంచి లేచి దీపం వెలిగించాడు. 1-2 నిమిషాలు గడిచేసరికి పక్క వాటాలో నుంచి గది తలుపు తెరుచుకొని వస్తూనే, సరళ, నీకో శుభవార్త, నా కాబోయే అత్తగారు పూర్తిగా మారిపోయారు అంటూ ఒక అమ్మాయి వచ్చి రవిని చూసి నిర్ఘాంతపోయింది. ఎవరు మీరు, మా సరళ ఎక్కడా అన్నదామె రవికేసి అనుమానంగా చూస్తూ. మీ సరళ నన్ను ఈ గదిలో బంధించి మా అమ్మగారి నగలు దోచుకునేందుకు వెళ్ళింది అన్నాడు రవి వెటకారంగా. ఆమె కళ్ళింత చేసి, ఎంత పొరపాటు జరిగిపోయింది, సరళకు ఆవేశమే తప్ప ఆలోచన బొత్తిగా లేదు అని తనలో తాను అనుకున్నట్టుగా పైకే అనేసింది. మీరిద్దరేనా? తోడు దొంగలు ఇంకా ఉన్నారా? మీ స్నేహితురాలు సరళ తెచ్చే నగలలో మీ వాటా ఎంత అన్నాడు రవి. చీచి, మేం దొంగలం కాదు, నా పేరు అనిత, జరిగిందేమిటో చెబితే మీరు సరళను అర్థం చేసుకుంటారు అని ఆమె రవికి సంగతంతా ఇలా చెప్పింది. సరళ, అనిత చిన్నప్పటి నుంచి ఒకే ఇంట్లోని పక్కపక్క వాటాల్లో పెరిగి పెద్దవాళ్ళయ్యారు. సరళ మంచి చొరవగలది, ధైర్యస్తురాలు. అనిత తండ్రి వైద్యుడు. తండ్రి దగ్గర వైద్యం నేర్చిన అనిత ఆయన పోయాక స్వయంగా వైద్యం చేస్తూ తల్లిని పోషిస్తున్నది. 4 రోజుల క్రితం సరళ తల్లిదండ్రులతో పాటు పొరుగురిలోని బంధువుల ఇంట పెళ్లికి వెళ్ళింది. ఆ సమయంలో అనితకు పెళ్లి చూపులు జరిగినాయి. పెళ్లికొడుకు లోగడే అనితను ఎరుగును. అతను రోజు తల్లిని వెంటబెట్టుకుని గుడికి వెళతాడట. గుడి ఆవరణలోని తోటలో మందులకు పనికి వచ్చే ఆకులు మూలికల కోసం తరచూ వెళ్లే అనితను చూసి
వివాహమాడాలనుకున్నాడట. అయితే అనిత మాత్రం అతన్ని ఇదే మొదటిసారిగా చూడటం. అతని తల్లికి తగని బంగారం పిచ్చి. పిల్ల మెడలో కనీసం 10 తులాల బంగారం ఉంటే తప్ప ఈ పెళ్లి జరగదు అని ఆమె అనిత తల్లికి చెప్పేసింది. అనిత ఒంటిమీద 1/2 తులం బంగారం కూడా లేదు. సరళ బంధువుల ఇంట పెళ్లికి పోయాక ఆ పల్లెలో ఏమీ తోచక ఒంటరిగా ఆ ఉదయమే ఇంటికి తిరిగి వచ్చింది. అనిత ద్వారా పెళ్లిచూపుల సంగతి తెలుసుకొని, మాయదారి బంగారం కోసం బంగారం లాంటి కోడల్ని వదులుకుంటుందా ఆ మహాతల్లి? రోజు గుడికి కొడుకుతో పాటు వస్తుంది కదా, ఇవాళే ఆవిడికి తగిన బుద్ధి చెబుతాను అన్నది ఆవేశంగా. నీకు పుణ్యం ఉంటుంది, ఇక ఈ సంగతి మర్చిపో అన్నది అనిత. ఇది జరిగిన సాయంత్రం అనిత తన ఇంటి పక్క వీధిలో ఉన్న ఒక రోగికి మందిచ్చి వస్తూ ఉండగా దారిలో తనను చూడవచ్చిన పెళ్ళికొడుకు ఎదురుపడి, మా అమ్మ విపరీతమైన కడుపు నొప్పితో బాధపడుతున్నది, కాస్త వచ్చి చూడు అన్నాడు. ఇల్లు చేరాక అతను అనితను వాకిట్లో ఉండమని తల్లి దగ్గరికి వెళ్ళి, సమయానికి అనిత తప్ప మరే వైద్యుడు ఇంటి పట్టున లేడు అని చెప్పాడు. ఎవరో ఒకరు తొందరగా పిలుచుకునిరా, ఈ నొప్పితో ప్రాణం పోయేలా ఉన్నది అని తల్లి పెద్దగా మూలిగింది. అనిత రానన్నది. మీ అమ్మగారికి బంగారమే ప్రాణం కదా, అదే ఇంత మింగి ప్రాణం నిలుపుకోమన్నది అని అతను అబద్ధం చెప్పాడు. బుద్ధి గడ్డి తిని బంగారానికి కాబోయే కోడలికి లంక పెట్టాను, క్షమాపణ కోరానని చెప్పి తీసుకురా అన్నది తల్లి. ఈ మాటలు విన్న అనిత కాబోయే అత్తగారి దగ్గరికి పోయి 1, 2 ప్రశ్నలు అడిగి మందు ఇచ్చింది. క్షణాల మీద అతని తల్లి కడుపు నొప్పి తగ్గిపోయింది. ఆమె అనితతో ఆప్యాయంగా, నీ మందు సంజీవిలాగా పనిచేసింది, లోగడ జరిగిందంతా మర్చిపో, రేపే నిశ్చితార్థం జరిపేందుకు మీ ఇంటికి వస్తాము అన్నది. ఈ శుభవార్త సరళకు చెప్పేటందుకు అనిత తమ ఇంటి వాటాలో నుంచి తలుపు తీసుకొని సరళ వాళ్ళ ఇంట్లోకి వచ్చింది. అనిత రవికి ఇదంతా చెప్పి, మీ తల్లి కొడుకులను చూసి సరళ నన్ను పెళ్లి చూపులకు వచ్చిన వారనుకుని పొరపాటు పడింది, ఆమెలో పరోపకార బుద్ధే తప్ప స్వార్థం లేదు అన్నది. రవి అనితను వెంటబెట్టుకొని తన ఇంటికి వెళ్ళేసరికి సరళ గది మధ్య విచారంగా కూర్చొని ఉన్నది. అనిత సరళకు జరిగిన పొరపాటు గురించి చెప్పింది. సరళ బిక్కమొహం వేసుకొని రవి అతని తల్లితో, నా తొందరపాటుకు విచారిస్తున్నాను, క్షమించండి అన్నది. రవి చిరునవ్వుతో సరళ కేసి చూస్తూ, నా కాబోయే భార్య చొరవ ధైర్యం కలది కావాలని నా కోరిక, వీటికి తోడు మంచి తెలివితేటలు కూడా అవసరం. ఏడాది తిరగకుండా ఈ విషయంలో మా అమ్మ నిన్ను సానబట్టగలదు, అభ్యంతరం లేకపోతే నిన్ను పెళ్లి చేసుకుంటాను అన్నాడు. నాకు చొరవ ఉంది, మీకది బొత్తిగా లేదు, తలుపు బిగించి అడగగానే ఉత్తరం రాసి ఇచ్చిన పిరికివాళ్ళు మీరు అన్నది సరళ. నువ్వు కొత్త దొంగవని, అనుభవం లేదని నీ ప్రవర్తన వల్ల గ్రహించాను. నీ తోటి వాళ్ళు ఏ పాటు రాటు తేలిన దొంగలో తెలుసుకునేటందుకు నువ్వు చెప్పిన విధంగా కాగితం రాసి ఇచ్చాను. నేను రక్షక భటాధికారిని అన్నాడు రవి. ఇకనేం, మనం చిన్నప్పటి నుంచి కోరుకున్నట్టుగా ఒకే ముహూర్తంలో ఇద్దరు పెళ్లి జరగబోతున్నది అంటూ అనిత నవ్వింది. సరళ చిరునవ్వు నవ్వుతూ తల వంచుకున్నది. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, మరొక కథ చెప్పుకుందాం. ఈ బేతాళ కథ పేరు వెలలేని వజ్రం. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఇంత అర్ధరాత్రి వేళ నువ్వు పడుతున్న శ్రమ చూస్తూ ఉంటే నాకు జాలి కలుగుతున్నది. గొప్ప సంపదనో కీర్తి ప్రతిష్టలనో ఆశించి ఒకవేళ ఇందుకు పూనుకున్నావేమో నాకు తెలియదు, కానీ ఒక్కొక్కసారి ఇలాంటి కోరికలు కష్ట నష్టాలకు దారి తీయగలవు. ఇందుకు ఉదాహరణగా నీకు ఒక రాజు కట్టెలు కొట్టుకు జీవించేవాడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. వజ్రగిరి రాజ్యానికి రవివర్మ రాజు. ఆ రాజ్యంలోని ఒక అరణ్య ప్రాంతంలో చంద్రయ్య అనే కట్టెలు కొట్టుకుని జీవించేవాడు ఒకడుండేవాడు. వాడికి గోపి అని 10 ఏళ్ల కొడుకు. బడికి పొమ్మన్న తండ్రి మాటలు లక్ష్య పెట్టకుండా
వాడు అరణ్య ప్రాంతాల ఆటలాడుతూ తిరుగుతూ ఉండేవాడు. ఒకనాడు గోపి ఒక సెలయేటి ఒడ్డున ఇసుకలో ఆడుకుంటూ ఉండగా వాడికి రంగురంగుల గాజురాయి ఒకటి దొరికింది. వాడు దానితో కొంతసేపు ఆడుకొని ఇంటికి తెచ్చాడు. గోపి తండ్రి కట్టెల మోపుతో తిరిగి వచ్చి ఆ వింత రాయిని చూసి మెచ్చుకున్నాడు. గోపికి గోవిందు అనే స్నేహితుడు ఒకడున్నాడు. తనకు దొరికిన రాయిని గోపి వాడికి చూపించాడు. తన దగ్గర అలాంటి అందమైన రాయి లేనందుకు గోవిందుకు అసూయ కలిగి దానిని దొంగిలించాలనుకున్నాడు. ఆ సాయంత్రం లోపల వాడు గోపితో ఆటలాడుతూ అతడు ఆదమరచి ఉన్నప్పుడు దాన్ని దొంగిలించి ఇంటికి తీసుకుపోయాడు. గోవిందు తండ్రి పెద్ద తాగుబోతు. ఆ రాత్రి గోవిందు నిద్రపోయాక వాడు ఆ రాయిని కళ్ళు దుకాణానికి తీసుకుపోయాడు. అక్కడికి తరచుగా వస్తుండే ఒక నగల దుకాణంలో పనిచేసేవాడి కంటబడింది ఆ రాయి. వాడి కళ్ళు దురాశతో మెరిశాయి. ఆ రాయి ఎంతో కొంత విలువైందిగా వాడికి తోచింది. గోవిందు తండ్రి బాగా మైకంలో ఉండగా నగల దుకాణం పనివాడు ఆ రాయిని చేజిక్కించుకొని మర్నాడు పెద్ద బజారులోని వజ్రాల వ్యాపారి దగ్గరికి వెళ్ళాడు. వ్యాపారి ఆ రాయిని చూస్తూనే అది వెలలేని వజ్రం అని గ్రహించి 1-2 క్షణాలు సంభ్రమాశ్చర్యాలలో మునిగిపోయి అంతలోనే తేరుకొని అయిష్టంగా ముఖం పెట్టి, "ఈ దిక్కుమాల రాయి నీకెక్కడ దొరికింది? ఇది రంగురంగుల గాజుగోళం. దీనికి పూచిక పుల్ల విలువ కూడా లేదు. ఏదో శ్రమపడి తెచ్చావు గనక ఈ వరహా పట్టుకుపో" అని పనివాడి చేతిలో ఒక వరహా పెట్టాడు. ఆ రాత్రి వజ్రాల వ్యాపారి ఆ రాయిని సానబెట్టాడు. ఎంతో విలువగల ఆ వజ్రం కాంతులు వెదజల్లుతూ వ్యాపారి కళ్ళను మిరిముట్లు కొల్పింది. రాజు రవివర్మకు వజ్రాలన్నా వైఢూర్యాలన్నా అపరిమితమైన మక్కువ. ఈ వజ్రంతో తనకు సిరి ఎత్తుకున్నట్టేనని వ్యాపారి మురిసిపోయాడు. సూర్యోదయంతో పాటే లేచి వజ్రాల వ్యాపారి రాజును చూడబోయాడు. రవివర్మ ఆ వజ్రాన్ని చూసి పరమానందం చెందాడు. ఈ వజ్రం తనలాంటి గొప్ప రాజు కిరీటాన్ని అలంకరించదగిన యోగ్యత కలదని చెప్పి వజ్రాల వ్యాపారికి చాలా ధనం ఇచ్చాడు. మర్నాడు రాజు వజ్రాన్ని తన కిరీటంలో అలంకరించుకొని సభా ప్రాంగణంలో అడుగుపెట్టాడు. సభామండపం వింత వింత కాంతులతో వెలిగిపోయింది. సభికులు కిరీటం కేసి కళ్ళప్పగించి చూడసాగారు. ఇది రవివర్మకు అంతులేని ఆనందానికి కారణమయ్యింది. ఈ అమూల్యమైన వజ్రాన్ని గురించిన సమాచారం కొద్ది రోజుల్లోనే పొరుగురాజైన వీరసింహుడికి తెలిసింది. సైనిక బలంలోనూ అర్ధబలంలోనూ ఇతడు రవివర్మను మించినవాడు. అంత గొప్ప వజ్రాన్ని తన కిరీటంలో ధరించే అవకాశం కలగనందుకు అతడికి చాలా బాధ కలిగింది. వజ్రాన్ని వెంటనే తనకు పంపమని, అలా కానప్పుడు యుద్ధం తప్పదని వీరసింహుడు రవివర్మకు కబురు చేశాడు. తాను బలహీనుండని ఎరిగి కూడా వజ్రం మీది మమకారంతో రవివర్మ దాన్ని వీరసింహుడికి పంప నిరాకరించాడు. వీరసింహుడు వజ్రగిరి రాజ్యం మీద దాడి చేసి యుద్ధంలో రవివర్మను చిత్తుగా ఓడించి వజ్రంతో పాటు అతడి సింహాసనాన్ని కూడా తనదిగా చేసుకున్నాడు. అతడు రవివర్మ కిరీటం నుంచి వజ్రాన్ని బయటికి తీసి దాన్ని తన కిరీటంలో తాపడం చేసేందుకు పనివాళ్ల కోసం కబురు పంపాడు. ఈ లోపల దాన్ని ఒక బంగారు పళ్ళెంలో ఉంచి తన సైనాగారానికి వెళ్ళాడు. వీరసింహుడి చిన్న కొడుకు 5 ఏళ్లవాడు ఆ వజ్రాన్ని చూసి వింతపడి ఆడుకునేందుకు దాన్ని తీసుకొని ఉద్యానవనంలోకి వెళ్ళాడు. ఆ సమయంలో ఆకాశంలో ఎగురుతున్న డేగ ఒకటి దాన్ని చూసి ఏదో తినదగిన వస్తువు అనుకొని వేగంగా వచ్చి దాన్ని తన్నుకుపోయింది. తర్వాత వీరసింహుడికి తాను పళ్ళెంలో ఉంచిన వజ్రం ఏమైందో అంతుపట్టలేదు. దాసదాసీలు తమకు తెలియదన్నారు. అతడి చిన్న కొడుకు దాని సంగతి ఉద్యానవనంలోనే మర్చిపోయాడు. డేగ వజ్రాన్ని దూరంగా అడవిలోకి ఎత్తుకుపోయి ఒక చెట్టు కొమ్మ మీద పెట్టి తినేందుకు ప్రయత్నించింది. కానీ అది తినదగిన వస్తువు కాదని తెలిసిపోవడంతో అక్కడే వదిలి వెళ్ళిపోయింది. ఒకనాడు గోపి తండ్రి చంద్రయ్య కట్టెలు కొట్టుకునేటందుకు ఆ చెట్టు దగ్గరకే వచ్చాడు.
వాడు గొడ్డలితో ఒక ఎండు కొమ్మని నరికేసరికి కొమ్మ విరిగిపడి వజ్రం కింద పడి తళతళ మెరుస్తూ కనిపించింది. ఒక్క క్షణం ఆనందంతో తన్మయుడైపోయి చంద్రయ్య ఆ వజ్రాన్ని తీసుకోబోయిన వాడల్లా చప్పున చెయ్యి వెనక్కి లాక్కొని చెట్టు దిగి తిరిగి చూడకుండా తన గ్రామం కేసి పరిగెత్తాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, నాకు వజ్రగిరి రాజు రవివర్మ ప్రవర్తనతో పాటు ఈ కట్టెలు కొట్టుకునేవాడి ప్రవర్తన కూడా వింతగా కనబడుతున్నది. ఆ వెలలేని వజ్రం మీద మమకారం కొద్దీ రవివర్మ తనకన్నా బలవంతుడైన రాజును ఎదిరించి సర్వనాశనమైపోయాడు. అడగగానే దాన్ని వీరసింహుడి పరం చేసి ఉంటే అతడికి రాజ్యమైనా దక్కేది కదా. కట్టెలు కొట్టుకు బతికే చంద్రయ్య దాన్ని చూసి అంతగా ఎందుకు భయపడాలి? దాన్ని ఎవరికి అమ్మినా వాడి దారిద్ర్యం తీరిపోయేది. ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల పగులుతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, రాజు కట్టెలు కొట్టుకునేవాడి ప్రవర్తనలో వింతపడవలసిందేమీ లేదు. అది సంఘంలో వాళ్లకున్న హెచ్చు తగ్గు స్థాయిలకు అనుగుణంగానే ఉన్నది. అపూర్వంగా కనిపించే ఏ వస్తువునైనా కోరటం మానవ నైజానికి విరుద్ధమేం కాదు. పొరుగురాజు యుద్ధభయం చూపి అడిగినంతనే అతడికి వజ్రాన్ని ఇవ్వడమంటే తాను ఆ రాజుకు సామంతుడని అంగీకరించడం అవుతుంది. అది క్షాత్రధర్మం కాదు. అలాంటి పిరికివాడు రాజ్యపాలనకు అనర్హుడు. ఈ సంగతి ఎరిగినవాడు గనకనే రవివర్మ క్షత్రియోచితంగా శత్రువును ఎదిరించాడు. ఇక యుద్ధంలో జయాపజయాలనేవి కేవలం ఒక ధర్మాధర్మాల మీద ఆధారపడేవి కావు. కట్టెలు కొట్టుకుని జీవించే చంద్రయ్య ప్రవర్తనలోనూ వింతపడవలసిందేమీ లేదు. తాను చెట్టు కొమ్మ మీద చూసిన వజ్రం సింహాసనాలనే కూలదోసిందని వాడికి తెలుసు. ఆ వజ్రం వాడి దృష్టిలో పరమ వినాశకారి. మనిషిని ఒకే సమయంలో ధనాశ ప్రాణభయం ఆవహించినప్పుడు తెలివిమంతుడు ప్రాణరక్షణకే ప్రాధాన్యతనిస్తాడు. ఆ కారణం వలనే కట్టెలు కొట్టుకునేవాడు వజ్రాన్ని అంటకుండా తన గ్రామం కేసి పారిపోయాడు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, మరొక కథ చెప్పుకుందాం. కథ పేరు గుర్తులేని లెక్కలు. పేరవరం జమీందారు శేఖరబాబు వద్ద ఈశ్వరయ్య అనే అతను లెక్కలు చూస్తూ ఉండేవాడు. ఈశ్వరయ్య చాలా నమ్మకస్తుడు, చురుకైనవాడు. జమీందారుకు అతడంటే ఎంతో అభిమానం. ఒకసారి జబ్బు చేసి ఈశ్వరయ్య మంచం పట్టాడు. జమీందారు తన సొంత వైద్యుడితో ఈశ్వరయ్య ఇంటికి వచ్చి రోగిని పరీక్ష చేయించాడు. వైద్యుడు శ్రద్ధగా 2 వారాల పాటు ఈశ్వరయ్యకు చికిత్స చేసి అది కుదిరే వ్యాధి కాదని నిశ్చయించుకొని ఆ మాట శేఖరబాబుకు చెప్పాడు. శేఖరబాబు ఈ సంగతి వైద్యుడి చేత ఈశ్వరయ్య కుటుంబానికి చెప్పించి తాను స్వయంగా రోగిని చూడటానికి వచ్చాడు. తన ఆరోగ్య పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతున్నదని గ్రహించిన ఈశ్వరయ్య శేఖరబాబుతో, అయ్యా, నాకున్నది ఒక్కడే కొడుకు. నేను పోయాక నా కొడుక్కి దివాణంలో నేను చేసిన ఉద్యోగం ఇస్తారని నమ్ముతున్నాను. తమరు అలా చేయకపోతే నా కుటుంబం వీధి పాలవుతుంది అంటూ కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు. ఈశ్వరయ్య, నువ్వు అలా విచారించకు. ఆ ఉద్యోగాన్ని నీ కొడుకు ఇవ్వాలని ఏనాడో నిశ్చయించుకున్నాను. నువ్వు నిశ్చింతగా ఉండు అన్నాడు శేఖరబాబు. ఆ తర్వాత 3 రోజులకు ఈశ్వరయ్య చనిపోయాడు. 1 వారం రోజులు ఆగి జమీందారు ఈశ్వరయ్య కొడుక్కి కబురు చేశాడు. అతను జమీందారును చూడబోయిన సమయంలోనే ఒక పొరుగురువాడు ఆయన వద్దకు వచ్చి ఉత్తరం ఒకటి ఇచ్చాడు. ఆ ఉత్తరం రాసింది రాజవరం జమీందారు. అందులో ఆయన ఈ ఉత్తరం తెచ్చినవాడు తన దివాణంలో 6 సంవత్సరాలుగా లెక్కలు రాసే పని చేస్తున్నాడని తెలియపరిచాడు. ఇప్పుడు అతను తన స్వగ్రామమైన పేరవరంలో ఉండదలిచినందున దివాణంలో లెక్కలు చూసే పని ఇవ్వవలసిందిగా కోరాడు. ఈ ఉత్తరం జమీందారు శేఖరబాబును చాలా ఇరుకున పెట్టింది. లెక్కలు చూడటంలో 6 ఏళ్ల అనుభవం ఉన్న వ్యక్తిని తను ఏ వంకతో ఉద్యోగం లేదని పంపివేయగలడు? అలా కాక తను అతడికి ఉద్యోగం ఇస్తే ఈశ్వరయ్య కొడుకు అతని కుటుంబము పస్తులుండవలసి వస్తుంది. జమీందారు ఉత్తరం తెచ్చిన వాడితో, మీ జమీందారు గత సంవత్సరం 1000 వరహాలు అప్పుగా తీసుకొని
ఇంతవరకు పంపలేదు. వెళ్ళి ఆయనకు సంగతి చెప్పి రేపు వచ్చి కనబడు అన్నాడు. అతను అప్పటికప్పుడే బయలుదేరిపోయి మర్నాటికి తిరిగి వచ్చి శేఖరబాబుతో, అయ్యా, మా జమీందారు గారు మీకేమీ బాకీ లేనట్లు చెప్పమన్నారు. వారి జమీలోనే రాజవరం అనే కుగ్రామం ఒకటి ఉన్నది. అక్కడ ఎవరైనా మీ వద్ద అప్పు తీసుకొని ఉండవచ్చు అన్నాడు. శేఖరబాబు నవ్వి, మీ జమీందారు గారు నాకేమీ బాకీ లేరు. 6 సంవత్సరాలుగా రాజవరం దివాణంలో లెక్కలు చూస్తున్నావని తెలిసి నీతో చిన్న అబద్ధం ఆడాను. నువ్వు హడావుడిగా పోయి మీ జమీందారు గారిని బాకీ సంగతి అడిగి వచ్చావు. దీన్ని బట్టి నీకు రాజవరం దివాణం లెక్కలు ఏమాత్రం గుర్తులేవని తెలిసిపోతున్నది. అలాంటి నీకు నా దివాణంలో ఉద్యోగం దొరకదు అన్నాడు. తర్వాత ఆ రోజే ఆయన ఈశ్వరయ్య కొడుక్కి దివాణంలో లెక్కలు చూసే ఉద్యోగం ఇచ్చాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.